కోవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సదన ఎమ్మెల్యే క్యాంపస్ ఒకటైతే 10 నిమిషాలు అర్జెంటా? ఓకే రైట్. भारत माता की देश की रक्षा कौन करेंगे? कौन करेंगे? हम करेंगे, हम करेंगे। आवाज दो, हम देंगे। నియోజకవర్గ ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో జెండా వందన కార్యక్రమానికి హాజరైన జడ్పీ చైర్మన్ గారికి ధన్యవాదాలు. మరొకసారి అందరికి కూడా జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర దినోత్సవ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో మన రాజ్యాంగాన్ని రచించుకొని మన రాజ్యాంగాన్ని మనం రూపొందించుకొని ఇప్పటికీ 73 సంవత్సరాలు కావస్తా ఉంది. మొదటి నుంచి కూడా భిన్నత్వంలో ఏకత్వం అనేది మన భారతదేశంలో ఉన్న విధానం. మరి ఆ భిన్నత్వంలో ఏకత్వంతో పాటు కేంద్రం బలంగా ఉండాలి, రాష్ట్రాలు కూడా బలంగా ఉండాలని చెప్పి అప్పటి నాయకులు, అదేవిధంగా రాజ్యాంగ నిపుణులు అప్పుడు రాజ్యాంగంలో రచన చేయడం జరిగింది. ఆ తర్వాత ఆనాటికి ఈనాటికి కూడా దేశ సమగ్రత కోసం అందరూ కూడా పాటుపడడం జరుగుతుంది. అందుకే ఇంత పెద్ద విశాల భారతదేశం పక్కనే ఉన్న పాకిస్తాన్, చైనా ఎంతో దురాక్రమ దిగినా కానీ మనం తట్టుకోగలుగుతాము. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు పూర్తయింది, 8వ సంవత్సరం నడుస్తూ ఉంది. మొదటి నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఉంచుకుంటూ దేశ సమగ్రత కోసం, దేశ అభివృద్ధి కోసం కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా పూర్తి స్థాయిలో సహకారం అందించడం జరుగుతూ ఉంది. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఒకవైపు తెలంగాణ రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా ఎన్నో చర్యలు కేంద్రం తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారేమో నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టీ అమలు చేయడంలో కావచ్చు, ఆర్టికల్ 370 అవసరం దేశ సమగ్రత కంటే దానికి కూడా మద్దతు ఇవ్వడం, ప్రెసిడెంట్ ఎలక్షన్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అన్నింటిలో కూడా మనం దేశ సమగ్రతలో ఎక్కడ కూడా రాజీ పడదు. కానీ ఇవాళ రాష్ట్రాల హక్కులు ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఆనాడు అంబేద్కర్ గారి నేతృత్వంలో కల్పించబడ్డాయో వాటి ఒకటి హరించే పరిస్థితి వస్తాము. మరి అదేవిధంగా మన తెలంగాణకు రావాల్సిన నిధులు కావచ్చు, వివిధ విభజన చట్టాల్లోని ఎన్నో అంశాలు కూడా అమలు చేస్తలేదు కేంద్ర ప్రభుత్వం.
అందుకే ఇవాళ ఉదయాన్నే పేపర్ చూస్తే మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన ఫైనాన్స్ మినిస్టర్ గారు, కేటీఆర్ గారు గిరిజనులకు అన్యాయం జరుగుతుందని చెప్పి సత్యవతి రాథోడ్ గారు ఈ రకంగా అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయాలి అని చెప్పి మనం కేంద్రానికి కోరడం జరుగుతోంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కరెంటు, నీళ్ళ తర్వాత విద్యా, వైద్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. శాంతి భద్రతల పైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. మరి దళిత బంధు అనే గొప్ప కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ప్రారంభించుకోబోతున్నాం మన నియోజకవర్గంలో కూడా. దాంతో పాటుగా ఎన్నో గురుకుల పాఠశాలలు ప్రారంభించుకున్నాం. కరోనా కష్ట సమయాలలో కూడా ఆ పాఠశాలను ఇప్పటికి కూడా నడుపుతా ఉన్నాం. మరి మన జగిత్యాల నియోజకవర్గ విషయానికి వస్తే కూడా ప్రతి చెరువు తవ్వడమే కాదు, ప్రతి చెరువు నిండు కుండలాగా ఉండేలాగా చూసుకోవడం జరిగింది. అదనంగా కూడా ఇంకా ఆయకట్టు మంచిగా స్టెబిలైజేషన్ కావాలని చెప్పి రోలవాగు ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం వివిధ మార్గాల ద్వారా నిధులు తీసుకొచ్చి టీయూఎఫ్ఐడిసి కావచ్చు, మున్సిపల్ ఫండ్స్ కావచ్చు, ట్యాక్స్ కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం. దాంతోపాటుగా డబుల్ బెడ్రూమ్ కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున జగిత్యాల నియోజకవర్గంలో నడుస్తూ ఉంది. అందులో పట్టణంలో ఆ జగిత్యాల పట్టణంలో కట్టే ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉందో దేశంలో ఏ మున్సిపాలిటీలో కూడా లేదు అంత పెద్ద డబుల్ బెడ్రూమ్ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా. మరి అదేవిధంగా నిన్ననే హాస్పిటల్ గురించి చెప్పి దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం మళ్ళీ లేదు. మరి ఈ రకంగా జగిత్యాల పట్టణాన్ని జిల్లా చేసుకోవడం, జిల్లా కేంద్రం చేసుకోవడం, నియోజకవర్గాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా రిపబ్లిక్ డే సందర్భంగా మరొకసారి జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు మా నాయకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. పైన ఉన్న సారీ కడుతున్నారు. మధు 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 నువ్వు లాస్ట్ సారీ స్టేట్ యూత్ बड़े ना तब आप भूल गए. जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत की जय बोलो बोलो स्वतंत्र भारत की जय 73వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరి ఈ జెండా వందన కార్యక్రమానికి విచ్చేసినటువంటి
మళ్ళీ మనం వచ్చే కాలంలో యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని రెపరెపలాడించుకుంటూ అదేవిధంగా 60 సంవత్సరాల సహకారాన్ని ప్రసాదించిన సోనియా గాంధీ గారి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశలో కంకణబద్ధంలో ఉండి అందరం పనిచేయాలని ఈ సందర్భంగా అందరినీ మరీ వేడుకుంటూ మరొకసారి మీ అందరికి శుభాకాంక్షలు. జై కాంగ్రెస్, జై భారత్. 73వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్రం కోసం అసూలు బాసి ప్రాణాలు త్యాగాలు చేసి ఈ దేశం కోసం ఒక మంచి రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు రాజ్యాంగ రచన సంఘానికి కృతజ్ఞత తెలియజేస్తూ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశం కోసం ప్రాణాలు అర్పించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేధావులను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగిత్యాల పట్టణ ప్రజలకు మరియు ఆ యొక్క ప్రజలకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇందిరాభవన్లో ఎమ్మెల్సీ యువరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చాలా ఆనందంగా జరుపుకోవడం జరిగింది. అందరికీ జగిత్యాల పట్టణ ప్రజలందరికీ ఈ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను. 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జగిత్యాల జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తూ, సోదరులారా, స్నేహితులారా, స్వతంత్రం కొరకు ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేస్తే స్వతంత్రం వచ్చింది. ఆ యొక్క స్వతంత్రాన్ని కాపాడడం కొరకు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 18 నెలల 11 రోజుల పాటు నిద్రాహారాలు మారి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి, ఒక మనుషులు కాకుండా పురుషులకి కాకుండా మహిళలతో పాటుగా అందరికీ కూడా సమాన హక్కులు కల్పన ధ్యేయంగా మరి రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మరి రాజేంద్ర ప్రసాద్ గారికి, అప్పుడున్న రాజేంద్ర ప్రసాద్ గారికి అందించినటువంటి సుదినంగా నేనైతే భావిస్తూ ఉన్నాను. సోదరులారా, పాటుపడ్డారు, దేశ భవిష్యత్తు కొరకు పాటుపడ్డారు. మనం కూడా మన పిల్లల భవిష్యత్తు కొరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ అటు మోడీని కూడా తరిమేంత వరకు కూడా మనం ప్రతి ఒక్కరు పాటుపడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం చూపిస్తున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజానికం, భారత దేశ ప్రజానికం అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, అంటే వాస్తవంగా భారతదేశానికి నిజమైనటువంటి ఒక స్వాతంత్రం, భారత రాజ్యాంగం అమలుకు వచ్చిన నాడే మనం నిజమైనటువంటి స్వాతంత్ర దినోత్సవ దినంగా భావించక తప్పదని చెప్పంటుంది. ఇలా భారతదేశానికి వీళ్ళ పాలనలో ఒక విధమైనటువంటి ఒక మార్గదర్శకంగా నిలిచే విధంగా మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి ఒక భారత రాజ్యాంగ నేతృత్వంలో ఏదైతుందో ఈరోజు ప్రపంచ దేశాల్లోకెల్లా ఒక ప్రజాస్వామ్యతమైనటువంటి దేశంగా, ఒక లౌకికవాదాన్ని కట్టుబడి ఉన్నటువంటి ఒక దేశంగా గుర్తింపు పొందుతుందని చెప్పారంటే అది భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి ఒక భారత రాజ్యాంగం మార్గదర్శకం అని చెప్పక తప్పదంటున్నాను. అన్నాడు దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేస్తే సాధించిన వీళ్ళ దేశ స్వాతంత్రానికి గుర్తింపు లభించే విధంగా, ఒక అర్థం తెలియజెప్పే విధంగా దేశ సమగ్రతను కాపాడటానికి కొరకు, దేశ ఐక్యతను కాపాడటానికి కొరకు ఇవల్ల మన నాయకులు భారతరత్న మరి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఏదైతే ఉందో ఆమెను భారత ప్రధానిగా ఉండి ఇలా ఈ దేశ సమగ్రతను, లౌకికవాదాన్ని కాపాడలేనప్పుడు ఏదైతే ఉందో నేను ప్రధానిగా ఉండడానికి తగదు అని చెప్పినట్టు తన రక్షణ ప్రాధాన్యత కాకుండా ఈ దేశ రక్షణే ప్రాధాన్యతగా ఎంచుకొని ఏదైతుందో వీళ్ళ ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఒక మహానేత ఇందిరాగాంధీ గారని చెప్పక తప్పదని చెప్పంటూ నేను. అట్లాగే ఇవాళ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారని చెప్పంటూ నేను. వీళ్ళ దేశాన్ని కుల మతాల పేరిట విడదీసి అధికారం లక్ష్యంగా విచ్ఛిన్నకర శక్తులు ప్రజ్వలిస్తున్నటువంటి పరిస్థితుల్లో
దేశ సమగ్రత కొరకు ఇవాళ అడుగుడినటువంటి ఒక మరి రాజీవ్ గాంధీ గారు కూడా ఇవాళ ప్రాణాలు అర్పించడం జరిగిందని చెప్పండి. ఇవాళ ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇవాళ ఏ రాజకీయ పార్టీ కానీ అధికారం ప్రధానంగా కాకుండా ఇవాళ దేశ సమగ్రత లౌకిక వాదం మరి నిలబెట్టబడే విధంగా ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి దళితులు, బలహీన వర్గాలు, ఇవాళ ముస్లిం మైనార్టీ వర్గాలు, మహిళలు వారికి అండగా నిలిచే విధంగా ఇవాళ ప్రతి పౌరుడికి ఏదైతుందో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పింపబడే విధంగా చెప్పట్టు నేను ఆ విధంగా మనం పనిచేయగలగడమే ఒక లక్ష్యంగా ముందుకు పోల్చినటువంటి తరుణంలో రాజకీయ పార్టీ తమ స్వార్థ చింతనతో ఏదైతుందో కేవలం అధికార లక్ష్యంగా వాగ్దానాలతోని ప్రజానీకాన్ని మభ్యపెట్టే విధంగా మరి ముందుకు పోవడం దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా చెప్పంటూ నేను ఈ దేశానికి పారదర్శకత అందించింది కాంగ్రెస్ పార్టీ. పట్టెడు అన్నం పెట్టే విధంగా ఏదైతుందో ఆహార భద్రత చట్టాన్ని రూపొందించింది కాంగ్రెస్ పార్టీ. దేశంలో ప్రతి పౌరునికి ఉపాధి కల్పింపబడే విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేతలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను. ఇవాళ రైతాంగానికి ఏదైతుందో పండించిన పంటలకు ఇవాళ మద్దతు ధర లభింపబడే విధంగా ఏదైతుందో ఇవాళ ధాన్యం సేకరణ కొరకు భారత ఆహార సంస్థను రూపొందించి ఇటు రైతాంగానికి అటు నిరుపేద వర్గాలకు పట్టెడన్నం పెట్టే విధంగా మరి అమలు తెచ్చినట్టు ఒక ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీపై ఉన్నటువంటి గురుతరమైనటువంటి ఒక బాధ్యత ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో ఏ విధమైన ఒక పాత్ర పోషించడం జరిగిందో సామాజిక తెలంగాణ నిర్మాణంలో కూడా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ తన వంతు బాధ్యత కర్తవ్యం నిర్వహణ కొరకు ఏదైతుందో కట్టుబడి ఉండే విధంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అందరం కూడా ఏదైతుందో మరి ఆ దిశగా పైనపై చేసే విధంగా ముందుకు పోవాలని ముఖ్యంగా ఇవాళ భారత రాజ్యాంగం ఇవాళ మరి రూపుదిద్దుకొని ఇవాళ భారత రాష్ట్రపతికి సమర్పించి అమలుకు మరి అడుగు వేసినటువంటి ఒక దినంగా భావించి గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని ముఖ్యంగా జగిత్యాల ప్రాంత ప్రజానీకాన్ని అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. అమితే ఇంకా సీను गणतंत्र भारत की करेगा, हम करेगा. स्वतंत्र भारत की पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमालय यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाये तव जय गाथा जय गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय हे
गणतंत्र भारत की जय। రాయకల్ 4వ ప్లాట్ఫారం నుంచి రాయకల్ బయలుదేరుతుంది. రాయకల్ వై అల్లీపూర్. ఈరోజు జగిత్యాల నగరంలోని భారతీయ జనతా పార్టీ నగర జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. స్వతంత్ర భారతదేశం లోపల ఎన్నో ఏళ్ల నుంచి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము దేశం లోపల చేసినటువంటి అవినీతి క్రూర వ్యవస్థ నుంచి ఈరోజు మనకు విముక్తి పొంది నరేంద్ర మోడీ గారి నాయకత్వాన ఈ దేశం లోపల భారతీయ జనతా పార్టీ నాయకత్వాన దేశం అన్ని రంగాల లోపల ముందుకెళ్తున్నది. ఈ భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాష్ట్రించినటువంటి రాజ్యాంగాన్ని లోబడి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పరిపాలన లోపల దేశం సస్యశ్యామలంగా ఉండాలి. ఈ పరిపాలన ఈ సౌలభ్యము ఈ దేశం లోపల బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజలకు అందే విధంగా పరిపాలన ఇంకా మునుముందు సాఫీగా సాగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ జై భారత్. जिंदाबाद जिंदाबाद जिंदाबाद। అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఇలా ఎంతోమంది స్వతంత్రం కోసం పోరాట అమరులు అయితే ఇలా మనకు స్వతంత్రం వచ్చింది. 1947 ఆగస్టులో స్వతంత్రం వచ్చినప్పటికి కూడా పూర్తిగా రాజ్యాంగం రచించబడి అమలులోకి వచ్చిన రోజు జనవరి 26. ఇలా భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్,
అటువంటి వ్యక్తులే కాకుండా 3,50,000 మంది దేశం కోసం సిద్ధిస్తే మనకు స్వతంత్రం ఏర్పడ్డది. ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్క దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క విద్యార్థి కూడా గుర్తుపెట్టుకొని వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని భారతదేశానికి పూర్వవైభవం తీసుకురావాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఎందరో అమరవీరుల త్యాగఫలమే ఈరోజు మనము ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. వారి అడుగుజాడల్లోనే నడుచుకుంటూ వారిచ్చిన స్వాతంత్రాన్ని మిస్యూజ్ చేసుకోకుండా అందరం ప్రగతి పథంలో పోవాలని చెప్పేసి కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ. ఈరోజు జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ గావింపబడింది. పట్టణ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి 2 శతాబ్దాల పైగా పాటు భారతావని భారతమాత బ్రిటిషర్ల ఉక్కు సంఖ్యలలో బందీగా ఉండి మరి 2 శతాబ్దాల తర్వాత 1947వ సంవత్సరంలో ఆగస్టు 15న మరి స్వాతంత్రం లభించింది. ఎంతోమంది మహనీయుల ఇటు బాపూజీ గారు కానివ్వండి, మరి జవహర్లాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, మరి సరోజిని నాయుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, ఇలా చెప్తూ పోతూ ఉంటే ప్రతి ఒక్కరూ ఎంతోమంది మహనీయుల
ప్రాణ త్యాగం, మరి ఎంతోమంది దేశ ప్రజల ధన మాన ప్రాణ నష్టాలకు ఫలితంగా లభించినటువంటి మన స్వతంత్ర భారతావని మరి 1950లో మనం సంపూర్ణంగా కూడా స్వతంత్రులమై భారత రాజ్యాంగాన్ని రచించుకొని భారత రాజ్యాంగ రచన జరిగి కంప్లీట్ అయ్యి 1950 జనవరి 26న మన భారతదేశం సార్వభౌమిక స్వతంత్ర ప్రజాస్వామిక లౌకిక దేశంగా ఏర్పడింది. మనకంటూ స్వతంత్ర సంపూర్ణం లభించింది. మరి ఈ గణతంత్ర దినోత్సవం నాడు అలాంటి మహనీయులందరి వీరగాథలను స్మరిస్తూ మరి స్వాతంత్రం రావడానికి వారి ఆశయాలను వారైతే ఏ విధంగా నమ్మారో వారి సిద్ధాంతాలను కూడా మనందరము కూడా అదేవిధంగా నమ్మాలి, ఆ సిద్ధాంతాలను ఆచరించాలని మరీ ముఖ్యంగా భావి భారత పౌరులు, ఇప్పుడున్న చిన్నారులు మరి యువత కూడా తప్పకుండా అవి పాటించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. చేసుకోబోతుంది. మరి ఈ 2 సంవత్సరాలలో కూడా మున్సిపల్ కౌన్సిల్ ఫామ్ అయిన తర్వాత ఎన్నో నూతన ఆవిష్కరణల ముందు తీసుకురావడం జరిగింది ప్రజల ముందుకు సౌకర్యార్థం. ఇటు పబ్లిక్ టాయిలెట్స్ కానివ్వండి, ఓపెన్ జిమ్స్ కానివ్వండి, సెంట్రల్ లైటింగ్, సీసీ కెమెరాస్, ట్రాఫిక్ సిగ్నల్స్, అలాగే మరి గ్రేవ్ యార్డ్ల అభివృద్ధి కానివ్వండి, చెరువు కట్టల అభివృద్ధి కానివ్వండి, చింతకుంట, మోతే, ఇలా ప్రతి ఒక్కటి కల్లపల్లి ఇలా చేసుకుంటూ పోతూ ఉన్నాము. అలాగే మరి రోడ్ ఎక్స్టెన్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. మంచి చక్కనైన బీటీ రోడ్లు కానివ్వండి, వార్డ్ వైజ్ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కానివ్వండి, ఇటు నడుస్తున్నటువంటి పార్కుల నిర్మాణం కానివ్వండి, తొందరలోనే మొదలవబోయే జంక్షన్ల డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతూ వెళ్తూ ఉంది. మరి దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను, ఈ 2 సంవత్సరాల పూర్తి నివేదికను కూడా తొందరలోనే రిలీజ్ చేస్తాం గౌరవ కౌన్సిల్ సభ్యులందరి పక్షంలో కూడా. మరి అదేవిధంగా మన జగిత్యాల పట్టణ సంపూర్ణ అభివృద్ధికి అలాగే బ్యూటిఫికేషన్కి కూడా మనందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని, ప్రజల భాగస్వామ్యం కూడా దీనికి అవసరమని మరొక్కసారి కోరుకుంటూ జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ పక్షాన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన మహావీరుల స్మృతిలో ఈరోజు ప్రజలందరికీ కూడా 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై తెలంగాణ.